కేవలం చేతిలో 1000 2000 ఉంటే స్టార్ట్ చేయగల బిజినెస్ ఇది. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కూడా వస్తాయి. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు. అందుకే ఆల్రెడీ బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని యూట్యూబ్‌లో అడుగుతున్నట్టు అందరూ అడుగుతారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని. నేను అడగట్ల. నాకొద్దు. నాకు కావాల్సింది ఒక్కటే. గుడ్ ఇన్ఫర్మేషన్ అని నాకు ఒక్క కామెంటే ఉండి నాకు కానీ ఈ వీడియో ఎడిట్ చేసే మా బృందానికి కానీ అందరికీ కూడా కొండంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు కనీసం 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. యూట్యూబ్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, బిజినెస్ ఐడియాస్ చెప్తున్నాము, అందరికీ మంచి చేస్తున్నాము. సబ్స్క్రైబ్ కూడా అడగట్లే. మేము అడుగుతుంది ఇది ఒక్కటే. ఇది ఎవరురా మా కోసం గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాక్లెట్లు అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అందరికీ ఇష్టము. అందువల్ల విపరీతమైన డిమాండ్ ఉంటుంది చాక్లెట్స్‌కి ఎప్పుడైనా. ఇంట్లోనే ఉంటూ మహిళలు లేదా యువకులు ఎవరైనా సరే, రిటైర్ అయిన వాళ్ళైనా సరే, ఎవ్వరైనా ఈజీగా వ్యాపారం మొదలుపెట్టొచ్చు. దీనికి ఎటువంటి పెద్ద పెద్ద మెషినరీలు కానీ, ఎక్కువ స్థలం కానీ ఇవేమీ అవసరం లేదు దీనికి. కేవలం మీ వంటగదిలోనే ఈ చాక్లెట్‌ని మీరు తయారు చేసుకొని మార్కెటింగ్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. చాక్లెట్ వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సినటువంటి ముడి సరుకులు, పెట్టుబడి వివరాలు అబ్జర్వ్ చేసుకుంటే ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి క్యాపిటల్ కేవలం రూ. 1000, 2000 మాత్రమే ఉంటుంది. ఈ డబ్బుతో చాక్లెట్‌ని తయారు చేయడానికి కావాల్సినటువంటి డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ ఇలాంటి చాక్లెట్ కాంపౌండ్స్‌ని మనం తక్కువ ప్రైస్‌లో కొనుక్కోవచ్చు. ఇవి ఆన్లైన్ వెబ్సైట్లో మీకు ఈజీగా దొరుకుతాయి, లేదా స్థానిక మార్కెట్లో కూడా అరకిలో 300, 400, 500లో కూడా ఈజీగా దొరుకుతాయి మీకు. వీటితో పాటు చాక్లెట్స్కి విభిన్నమైనటువంటి ఆకారాలు ఇవ్వడానికి ప్లాస్టిక్ లేదా సిలికాన్ మౌల్డ్స్ అవసరం అవుతాయి అన్నమాట. ఇవి కూడా ఒక 400, 500కి ఈజీగా దొరికేస్తాయి. అలాగే తయారు చేసేటువంటి చాక్లెట్స్ని అట్రాక్టివ్గా ప్యాక్ చేయడానికి కలర్ ఫాయిల్ పేపర్స్ కావాలి. అవి కూడా మనం కొనుక్కోవచ్చు తక్కువలో. సో ఫస్ట్‌లో ఒక 1000, 2000 వరకే ఖర్చు అవుతుంది. ఆ తర్వాత నుంచి కేవలం రా మెటీరియల్‌కి మాత్రమే మీరు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అంతకుమించి అవసరం లేదు. వీటిని తయారీ విధానం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఈజీగా తయారు చేయొచ్చు. చాక్లెట్ కాంపౌండ్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో, అంటే నీటిని 2 సార్లు వేడి చేసి దాని మీద మరో పాత్ర ఉంచి ఆ వేడికి పూర్తిగా చాక్లెట్ని కరిగించాలి కాంపౌండ్ని. అలా కరిగినటువంటి లిక్విడ్ని మౌల్డ్స్లో పోసి 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఈ వ్యాపారంలో లాభాలు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. 1 కిలో చాక్లెట్ కాంపౌండ్ ద్వారా దాదాపు 100 నుంచి 150 వరకు చాక్లెట్స్ని తయారు చేయవచ్చు. వీటిని ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా పెట్టినటువంటి పెట్టుబడికి డెఫినెట్లీ రెట్టింపు లాభం వస్తుంది. అంటే రోజుకు ఒక రూ. 500 ముడిసరుకు కోసం ఖర్చు పెడితే ఈజీగా రూ. 1000 నుంచి రూ. 1500 వరకు కూడా ఆదాయం పొందొచ్చు. తద్వారా రూ. 1000, 500 ప్రాఫిట్. ఖర్చులన్నీ పోను రోజుకి కనీసం 500 to 800 నికర లాభం ఉంటుంది తెలివిగా అమ్ముకుంటే. ఈ లెక్కన నెలకి రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు రూ. 1000 ఖర్చు పెడితే. సో వ్యాపారం బాగా పుంజుకుంటే ఈ లాభం ఇంకా పెరుగుతూ ఉంటుంది. పెట్టిన పెట్టుబడి కేవలం మొదటి వారంలోనే పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది కాబట్టి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎటువంటి ఏ రకమైన రిస్క్ మీకు ఉండదు. వ్యాపారాన్ని విస్తరించడానికి మార్కెట్లోని బిజినెస్ వ్యక్తుల్ని ఎలా సంప్రదించాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్తా. మొదటిగా మీరు తయారు చేసినటువంటి చాక్లెట్స్ని కొన్ని శాంపుల్స్ లాగా తీసుకొని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణా దుకాణాలు, బేకరీస్, జనరల్ స్టోర్స్, స్కూల్స్, కాలేజెస్, ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న బంకర్లు ఉంటాయి, వాటి ఓనర్స్ని కలవాలి. మీ చాక్లెట్ టేస్ట్ని వాళ్ళకి చూపించండి. మార్కెట్లో దొరికేటువంటి బ్రాండెడ్ చాక్లెట్స్ కంటే తక్కువ ధరకి హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇస్తామని మీరు అప్రూవ్ చేయండి, మాట్లాడండి. అక్కడ వాళ్ళకి బంకర్స్ వాళ్ళకి కానీ కమిషన్ ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళకి మాట్లాడండి. సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీకు స్థానికంగా ఉండేటువంటి సూపర్ మార్కెట్ల యొక్క మేనేజర్స్ని కలిసి బల్క్ ఆర్డర్స్ గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. పుట్టినరోజు వేడుకలు కానీ, పెళ్ళిళ్ళు లేదా పండగల సమయంలో కానీ గిఫ్ట్ ప్యాక్స్ కోసం కూడా మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఈ వ్యాపారానికి సంబంధించిన మరింత సమాచారం చూస్తే, అంటే మిగతా రకరకాల డౌట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 984-880-2345 లేదా 770-234-678 నెంబర్స్ని మీరు సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలిసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ గృహ పరిశ్రమని మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలనుకునే వారి కోసం ప్రభుత్వం సబ్సిడీలు, లోన్ సదుపాయం ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం వంటివి 35% వరకు కూడా సబ్సిడీతో కూడినటువంటి రుణాలని అందిస్తున్నాయి. స్థానిక జిల్లా పారిశ్రామిక కేంద్రం అధికారులు మీరు సంప్రదించడం ద్వారా దీనికి సంబంధించినటువంటి పథకాలకి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దాని మీద మీకు కంప్లీట్ గ్రిప్ ఐడియా వస్తుంది. తక్కువ పెట్టుబడి, ప్రభుత్వం యొక్క సపోర్టు, నిరంతర డిమాండ్ ఉన్నటువంటి ఈ చాక్లెట్ వ్యాపారాన్ని చిన్నగా స్టార్ట్ చేసి
పట్టుదలతో హార్డ్ వర్కింగ్‌గా చేస్తే ఒక పెద్ద బ్రాండ్‌గా చేసుకునేటువంటి ఛాన్సెస్ చాలా క్లియర్ కట్‌గా దీంట్లో అయితే కనిపిస్తున్నాయి.